రియల్ ఎస్టేట్‌లో చాలా మోసాలు జరుగుతున్నాయి గదా సార్. ఈవెన్ ఒక ఫ్లాట్ అమ్మి అందులో ఏదైతే రియల్టర్స్ మధ్యలో ఎవరైతే ఉన్నారో బ్రోకరేజ్ తీసుకునేవాళ్ళో, సో, ఒక ఫ్లాట్ ఒక రూ. 1,00,00,000 అని జెప్పి వీళ్ళకైతే రూ. 1,00,00,000 అదే క్లయింట్‌కి అమ్మేటైతే 1,10,00,000 10,00,000 వీళ్ళు ప్రాఫిట్ తీసుకొని అమ్మినందుకు గూడా 1, 2% మళ్ళీ ఎక్స్‌ట్రా తీసుకుంటున్నారు. సో, ఈ టైప్ ఆఫ్ మోసాలు ఇంకా చాలా మోసాలున్నాయి. ఎగ్జాంపుల్‌గా చెప్పాను. సో, ఈ టైప్ ఆఫ్ మోసాల్ని కనిపెట్టేదెలా సార్ వాళ్ళు ఒక క్లయింట్ అనేది? ఫస్టు ఎక్కువగా మోసపోయేది ఎక్కడంటే రియల్ ఎస్టేట్ కస్టమర్సు ప్రీ లాంచ్. ప్రీ లాంచ్. యెస్. ప్రీ లాంచ్‌కి పెట్టింది పేరు చీటింగ్. అంటే ప్రీ లాంచ్ అంటే అర్థం ఏంటంటే బిల్డర్ దగ్గర డబ్బులు లేవు. ఓ 5%, 10% ఉంది. సో, 5, 10% ఇచ్చి ఏజీపీఏ రాయించుకుంటారు. రాయించుకొని వితౌట్ రెరా, వితౌట్ డిటీసీపీ, వితౌట్ హెచ్ఎండీ, వితౌట్ జీహెచ్ఎంసీ ప్లాట్‌లేసి అమ్మేస్తారు. అది విచ్ ఈస్ అబ్సల్యూట్‌లీ రాంగ్ అకార్డింగ్ టు రెరా. అంటే మన పర్మిషన్ లేకుండా వీఆర్ నాట్ సపోజ్ టు సెల్ ఎ సింగిల్ ఇంచ్. కానీ అక్కడేంటంటే క్యారెట్ చూపిస్తారు. ఏమంటారంటే నీకు రూ. 10,000 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నీకు 6,000కి ఇచ్చేస్తానంటారు. హ్మ్. లేకపోతే 6,500 అంటే 30, 40% డిస్కౌంట్. బయర్స్ ఏం చూస్తారు? ఈ 30% డిస్కౌంట్ చూస్తారు. 70% పోతుందని ఒప్పుకోరు. హ్మ్. బిల్డర్ ఏం చూస్తాడు? 70% చూస్తారు. ఇప్పుడు సాహితీ నిన్న మొన్న సువర్ణభూమి, అంతకుముందు స్పెక్ట్రా, అంతకుముందు రకరకాలు అదే సార్. ఇప్పుడు సువర్ణ భూమి వాళ్ళు గూడా ఇప్పుడు ఎత్తేసారని. వేల కోట్లు, వందల కోట్లు. ఇది స్పెక్ట్రా వాళ్ళు? అది కూడా అంతే 100, 200 కోట్లు ఉన్నాయి. ఎందుకు సార్ మొత్తం ఎత్తేసారు ఈళ్ళు? అంటే ఇప్పుడు నువ్వు మోసపోతావు నాకు తెలుసు. నేను మోసం చేయడం నా ధర్మం కదా! హ్మ్. మందేనా తప్పు? చెప్పేవాడికి ఎప్పుడు వినేవాడు లోకువే. హ్మ్. యు ఆర్ ఇన్ ద రిసీవింగ్ ఎండ్. డబ్బులు కలెక్ట్ చేసుకునే పరిస్థితులు మన ఇంటెన్షన్ వెరీ క్లియర్ ఉంది. దట్ ఐ హావ్ టు కిక్ ఆఫ్ ది వుడ్. సాహితీ 2,000 కోట్లు. హ్మ్. 2,000 క్రోర్స్. సో, ఇప్పుడు సువర్ణభూమి 450 మంది కస్టమర్లు. ఒక్కొక్కరు 10-40 లక్షలు కట్టారండి ఒక్కొక్క క్యాండిడేట్. హ్మ్. రిటైర్మెంట్ డబ్బులు, పాపకి పెళ్లి చేయాలి సో, ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళకేం సార్ ఆల్టర్‌నేటివ్ ఇప్పుడు వాళ్ళు ఎత్తేసారు. ఆల్టర్‌నేటివ్ ఏంటి సార్? కోర్టు చుట్టూ గవర్నమెంట్ హాస్ తిరగ. టు కమ్ అండ్ టేక్ ద ఎందుకంటే డబ్బులు కలెక్ట్ చేయండి అసెట్ బిల్డ్ చేసి ఉంటాడు కదా బిల్డర్ కూడా. అసెట్ బిల్డ్ చేసినప్పుడు దే హావ్ టు రికవరీ హ్మ్. చేసి గవర్నమెంట్ రూల్స్ పెట్టాలి. హ్మ్. కొంతమంది మేనేజ్ చేస్తారు. అది అది ఎక్కువ కాలం ఉండదు. అంతమంది అగ్రి గోల్డ్ అని అది కూడా పెద్దది అయిపోయింది. అవును. అంటే చాలా నీరవ్ మోడీ ఏదో ఒకటి వచ్చింది. సహారానా ఏదో కంపెనీ. ఇవన్నీ ఏంటంటే నేను అనేది తప్పు మన బయర్ దగ్గర ఉందంటాను. బిల్డర్ కంటే ఇప్పుడు లంచం తీసుకునేవాడు కంట ఇచ్చేవాడు తప్పు. హ్మ్. తీసుకునేవాడు తప్పు కాదు. నువ్వు ఇస్తున్నావు కూడా తీసుకుంటున్నాడు. సార్ ఇప్పుడు మీరు చెప్పారు ఇప్పుడు స్పెక్ట్రా గాని, సువర్ణ భూమి గాని ఇందులో మోసపోయారు కదా సార్. ఉమ్, సో, వాళ్ళు ఏదైతే ఇప్పుడు 450 మందో సంథింగ్ మీరు ఒక నంబర్ చెప్పారో. ఉమ్. సో, వాళ్ళందరూ కరెక్ట్ రియల్టర్‌ని చూస్ చేసుకోలేకపోవడమేనా కారణం అది? వన్ ఆఫ్ ద రీజన్ అది. వన్ ఆఫ్ ది రీజన్. ఓకే. ఎందుకంటే మనకు అవగాహన లేనప్పుడు ఎదురుని అడగాలి. ఇప్పుడు నేను ఇంత సీనియారిటీ ఉన్నాను. నాకు తెలియపోతే మా అబ్బాయిని అడుగుతాను, లేదా తెలుసునంటే మన చిన్నతనం ఫీల్ అవ్వకూడదు. తెలియపోతే జీవితాంతం తప్పులు చెప్తుంటాం. హ్మ్. మనకు తెలియపోతే కంప్యూటర్స్ ఇప్పుడున్న జనరేషన్కి మా జనరేషన్కి చాలా తేడా ఉంది. మేము కూడా వాడతాం, వాళ్ళు వాడేది వేరు. వాళ్ళు అడుగుతాం. అడిగినప్పుడు నేర్చుకుంటాం. రెండోసారికి బయట అడగం. కానీ ఇక్కడ ఏంటంటే బయర్స్ కమిషన్ ఇవ్వాలి, 1%, 2% ఇవ్వాలని జనరల్గా అవాయిడ్ చేస్తారు. హ్మ్. బట్ ఆ 1% మీరు చూసుకుంటారు, నేను 99% నేను చూసుకుంటాను. నువ్వు 1% ఇచ్చేదా నీ 99% సేఫ్ ఉంటుంది కదా. అవును. అవునా? ఇందాక నువ్వు ఫస్ట్లో మీరు ఏమడిగారంటే సరే రియల్టర్స్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో బిల్డర్స్ కానీ, డెవలపర్స్ కానీ, ఏజెంట్స్ కానీ ఛాన్స్ ఇస్తే మోసం చేస్తారు. ఛాన్స్ సపోజ్ మీరే చెక్ చేసుకున్నారు అనుకోండి, ఒక లీగల్ లాయర్, ఒక ప్రొఫెషనల్ రియల్టర్ పెట్టుకొని హ్మ్. లాయర్ ఎంత ఉంటాడు, 10,000, 20,000 తీసుకుంటాడు ప్రాజెక్ట్ బట్టి. హ్మ్. ఏజెంట్ డీల్ అయిన తర్వాత తీసుకుంటాడు. బట్ మీకు ఎక్కడ ఐడెంటిఫికేషన్ ఆఫ్ లొకేషన్, ప్రాపర్టీ, సైట్ విజిట్, కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్, తర్వాత నెగోషియేషన్, డీల్ క్లోజింగ్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఇన్ని హెడ్డింగ్లో చేస్తారు. దీంతో పాటు మీకు లోన్ కావాలన్నా, వాల్యుయేషన్ కావాలన్నా, సర్వేయింగ్ కావాలన్నా, లీగల్ ఒపీనియన్ కావాలన్నా ఇవన్నిటి కూడా ఏజెంట్ డబ్బులు తీసుకుంటూ సపోర్ట్ అలైడ్ సర్వీసెస్. ఓకే. సో, ఓకే. దాని ప్రకారం ఏజెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిటే జరుగుతుంది కానీ లాస్ ఏం జరగదు. వీళ్ళు తెలియనప్పుడు ఒక ఫస్ట్ టైం, సెకండ్ టైం ఎవరికి అంత అనుభవం ఉండదు. ఇప్పుడు నేను 20,000 ట్రాన్సాక్షన్, 19,000 ట్రాన్సాక్షన్ చేశాను. నాకున్న అనుభవం నీకు ఎక్కడ ఉంటుంది? అవును. అవి సీన్ రియల్ ఎస్టేట్లో అంటే ఎవ్రీ డీల్ ఈజ్ యునిక్ డీల్. హ్మ్. ఈ డీల్ రెండో డీల్ లాగా ఉండదు. ఓకే. ఎవ్రీ డే ఇస్ న్యూ ఓకే. ఫ్రెష్ ఓకే. డీల్. ఓకే. సో, ఆ డీల్లో ఉన్న స్ట్రాటజీ, ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్ అంటాం. ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్, ఓకే. టీఓటీ.
అది తెలియాలి. ఏ బయ్యర్ ఎలా ఉంటాడో సెల్లర్ దాన్ని బట్టి అక్కడక్కడ స్ట్రాటజీ చేయాలి, ఫామ్ చేయాలి. నిన్న ఒక డీల్ చేసాం, ఆ డీల్కి ఈ డీల్కి సంబంధం ఉండదు. అక్కడ వాడిన స్ట్రాటజీ ఇక్కడ వాడితే ఇక్కడ ఫెయిల్ అవుతారు. చాలామంది ఏజెంట్స్ ఏం చేస్తారంటే, చూసాను మార్కెట్లో ట్రైనింగ్ లేని వాళ్ళు, ప్రొఫెషనల్ కాని వాళ్ళు, ఫౌండేషన్ లేని వాళ్ళు, ఇలా సార్ నాకు పొద్దున కూడా ఒక ఫోన్ వచ్చింది, సార్ నేను 1 year బట్టి చేస్తున్నాను సార్, ఒక్క డీల్ కూడా క్లోజ్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు డాక్టర్కి వెళ్ళాలంటే ఎంబీబీఎస్ ఎండి చదువుతారు, ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే ఇంజనీరింగ్ చదువుతారు, చార్టర్డ్ సిఏ చదువుతారు, ఆటోమొబైల్ కూడా ఆటోమొబైల్. మరి రియల్ ఎస్టేట్కి ఏం చదివారు మీరు? అవును, చదవలేదు కదా. సో రిజల్ట్స్ జో దిక్తా హై బిక్తా హై. నువ్వు తెలియంది ఎలా చేస్తావు? తెలుసుకోవాలి అంత టర్మ్స్. కొంతమంది యూడిఎస్ అంటే తెలియదు, క్యామ్ అంటే తెలియదు, నీకు కూడా తెలియదు క్యామ్ అంటే ఏంటో, కామన్ ఏరియా మెయింటెనెన్స్. సో కొన్ని టర్మ్స్ ఉంటాయి, ఈసీ ఉంటుంది, లీగల్ ఒపీనియన్ ఉంటుంది, మార్కెట్ స్ట్రక్చరల్ స్టెబిలిటీ అంటాడు, తెలియదు మనకి. అట్లా ఎల్ఆర్ఎస్ అంటాడు, బీఆర్ఎస్ అంటాడు. ఇవన్నీ కస్టమర్ అడుగుతాడు. మ్యాప్ లొకేషన్ ఎక్కడుంది, ఇక్కడ నుండి షాద్ నగర్ ఎంత దూరం, ఇక్కడ నుండి ముంబై హైవే ఎంత దూరం, అంటే సంగారెడ్డి ఎంత దూరం, మీ లొకేషన్ ఎక్కడ ఉంది, రోడ్డు పక్క ఉందా, ఇవన్నీ చూడరు చాలామంది. అంటే బయట వాళ్ళు చెప్తారు మీరు రియల్ ఎస్టేట్ కోట్లు ఎలా సంపాదించారు, అందరూ రియల్ ఎస్టేట్ చేస్తారు అన్ని మానేసి. సో నాలెడ్జ్ డెవలప్ చేయాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్, జోగ్రఫికల్ నాలెడ్జ్, ఇవన్నీ చూసుకోవాలి. నేను ఏమంటే బయ్యర్స్ షుడ్ బి అవేర్. మీరు 1-2% కూడా ఆలోచించడం మంచి. అంటే ఆయనకున్న నాలెడ్జ్ మీకు ఉంటుంది కదా, ఆ ఏజెంట్ కూడా ఎంచుకోవాలి. మీరు ఎవరిని పడితే అని పెట్టుకోకూడదు. యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేస్తున్నారు, నాలెడ్జ్ ఉన్నాడు మాట్లాడుతున్నాడు, సాఫ్ట్వేర్ మాట్లాడుతున్నాడు, ఫార్మా వాడు మాట్లాడుతున్నాడు, ఎఫ్ఎంసీ. తేడా ఉంటుంది. నాకు చాలామంది ఫోన్ చేస్తారు, సార్ మీరంటే మీరు కన్సిస్టెంట్గా ఒక స్టాండర్డ్ లెవెల్లో మీరు చెప్తారు అని అంటారు. చాలామంది చెప్పరు, గూగుల్లో నేర్చుకుని ఎంత చెప్తారు. అవును, నేను ఇప్పుడు నా దగ్గర ఏం లేవు కదా, నువ్వు ఏ క్వశ్చన్ అడితే కూడా నాకు తెలియదు వచ్చిందాకా. మీరు సడన్గా క్వశ్చన్ వేస్తారు, దానికి చెప్తాం మా అనుభవం ఉంది కూడా, ఏ క్వశ్చన్కైనా ఆన్సర్. నువ్వు హాఫ్ క్వశ్చన్ అడితే వెనకాల ఆన్సర్ ఉంటుంది. సో వాట్ ఐమ్ సేయింగ్, కస్టమర్స్ ఫస్ట్ దే హ్యావ్ టు గో త్రూ ప్రొఫెషనల్ ఏజెంట్. సెకండ్, దే హ్యావ్ టు మీట్ ది బిల్డర్. థర్డ్, దే హ్యావ్ టు గెట్ ది ఈసీ, లీగల్ ఒపీనియన్, లింక్ డాక్యుమెంట్, గవర్నమెంట్ పర్మిషన్స్, అండ్ టేక్ ది రివ్యూస్ ఆఫ్ ది కస్టమర్స్. See the Google reviews. Okay. See the bank reputation. See any FIR cases. ఇవన్నీ చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. విజిట్ దేర్ ప్రాజెక్ట్స్. పాత ప్రాజెక్ట్స్ ఎలా చేశాడు. చాలామంది 80-90% లాస్ట్ 10-15% వదిలేస్తారు. ఒక బిల్డర్ని అడిగాను నేను, ఏంటి సార్ మీరు లాస్ట్లో కంప్లీట్ అంటే, ఇప్పుడు సార్ ఇది 100 kilometers దూరంలో అమ్మాను సార్, ఎక్కడ వికారాబాదో, జైరాబాదో, జడ్చర్లో. అక్కడ ఎవరు ఉంటారు సార్ ఇల్లు కట్టుకొని. ల్యాండ్ ఆటోమేటిక్ పెరుగుతుంది. కొంతవరకు కరెక్ట్, కానీ 100% కరెక్ట్. మనం డబ్బులు కడుతున్నాం కదా ఎమ్యూనిటీస్ కూడా, మరి కట్టకపోతే బ్రాండ్ అనేది లేదు కదా. అలాంటి పాయింట్లు చెక్ చేసుకోవాలి. అవి మేము చెప్పగలం క్లియర్గా, ఏ ఏరియాలో తర్వాత అప్రిషియేషన్ ఎంత అవుతుంది, లీగల్ క్లారిటీ ఉందా, ఇది చూసుకుంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.